హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ ఆరోగ్యానికి అమృతంలా పనిచేసే పాతకాలపు నాటి పెసర లడ్డూలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొన్ని టిప్స్ ఫాలో అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఒక కప్పు పెసరు అయితే తీసుకున్నానండి. 2-3 టైం బాగా వాష్ చేసుకోవాలి. పెసలు అనేటివి వాటర్ మొత్తం తీసేసుకోవాలి. చిల్లుల బౌల్లో అయితే వేసేసుకోవాలండి. 15 మినిట్స్ పెసలు అనేటివి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని స్టవ్ అనేది మీడియం టు సిమ్లో పెట్టుకొని పెసలు అనేటివి ఫ్రై చేసుకోవాలండి. పెసల్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి పెసలు ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ అయితే వస్తుందండి. టిప్ అయితే చెప్తున్నానండి. మనం చేసే లడ్డూలు చాలా టేస్టీగా చాలా బాగా రావాలంటే పెసలు అనేవి అస్సలు మాడిపోకూడదండి. స్టవ్ అనేది మీడియం టు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే పెసలు అనేటివి ఫ్రై కాకుంటే కూడా మనం చేసే లడ్డు అంత టేస్టీగా రావండి. పెసలు అనేటివి పర్ఫెక్ట్గా ఫ్రై కావాలి. పెసలు అనేటివి ఫ్రై అయిపోయిన తర్వాత పూర్తిగా చల్లని తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుందండి. అయితే ఇక్కడ ఒక కప్పు పెసలకి 3/4 కప్పు బెల్లం అయితే తీసుకున్నానండి. మీరు స్వీట్ తక్కువ తినేవారైతే 1/2 కప్ తీసుకుంటే సరిపోతుందండి. వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక కప్ అయితే యాడ్ చేసుకొని బెల్లం మొత్తం షుగర్ సిరప్ అయితే చేసుకోవాలండి. బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత అయితే జల్లించుకోవాలండి. షుగర్లో ఏదైనా డస్ట్ లాంటిది ఉంటే వెళ్ళిపోతుంది. అలాగే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని కొబ్బరి పౌడర్ అయితే ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బెల్లపు సిరప్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. పాకమేం అవసరం లేదండి. ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకున్న పెసర పిండిని అయితే ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆఫ్ చేసేసుకొని వేరొక బౌల్లోకి అయితే తీసుకోవాలండి. ఫ్రెండ్స్ మనం ప్రిపేర్ చేసే లడ్డూలు అనేటివి 2 వీక్స్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చండి. వేరొక బౌల్లోకి తీసేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడైతే లడ్డూలు అనేటివి ప్రిపేర్ చేసుకోవాలండి. అనేటివి మీకు నచ్చిన సైజులో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్టీ పెసర లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. చాలా బాగుంటాయి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పెసలు అనేటివి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయండి. పెసల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కండరాలను బలంగా తయారు చేస్తాయి. పిల్లల పెరుగుదలకు కూడా పెసలు అనేటివి చాలా బాగా పనిచేస్తాయండి. మీరు కూడా ఈ వీడియోస్ తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. టేస్టీ పెసర లడ్డూలు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్.